అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, మహారాష్ట్ర ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంపై పూర్తి నమ్మకంతో 10 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి తీరును ఆధారంగా చేసుకొని దాదాపు 225 స్థానాలలో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మహాకూటమి అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలిపించారు. మహారాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకంగా మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పాల్గొన్నటువంటి ప్రచార సభలలో తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టు 6 గ్యారంటీలను అమలు చేస్తామని అబద్ధపు మాటలు ఎన్ని మాట్లాడే ప్రయత్నం చేసినా మహారాష్ట్ర ప్రజలు అక్కడ నమ్మలేదు. బాహటంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నటువంటి ప్రచార సభలలో వారు మాట్లాడుతున్నప్పుడే ప్రజల నుండి మీరు అబద్ధ మాటలు మాట్లాడుతున్నారు, తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలు చేస్తలేరు, కేవలం ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి మీరు తెలంగాణలో అధికారంలోకి వచ్చిండ్రని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులను మహారాష్ట్రలో ఎన్నికల సమయంలోనే ప్రజలు నిలదీసిండ్రు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎంఐఎం పార్టీని నమ్ముకొని అసెంబ్లీ ఎన్నికలకు బయలుదేరిండ్రు. ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తుందని, ఎంఐఎం పార్టీతోనే మేము అధికారంలోకి వస్తామని గొప్ప కలలు కన్నారు మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రజలంతా కూడా అర్థం చేసుకున్నారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మనమంతా కూడా రక్షణగా ఉండగలుగుతామని, మనందరికీ నరేంద్ర మోడీ రక్షణ అని మహారాష్ట్ర ప్రజలంతా కూడా బలంగా నమ్మిరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.